సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 562వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి మరొక భేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కేవలం మనం సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోవాలండి. ఇది ఎవరు కాదంటారు చెప్పండి? అసత్యంగా నడవని ఎవరైనా చెప్తారా మనకి? మనమే భక్తి మార్గంలో అసతోమా సద్గమయ అని అడిగాం భగవంతుణ్ణి. అర్థమైందా? నేను అసత్యంలో ప్రయాణం చేస్తున్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని చూపించు. మరి సత్య మార్గాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? సత్యము ఏది అసత్యం ఏది అనేటువంటి ఆ భేదాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల ఒకటే ఒక విషయం అండి, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ముఖ్యంగా భగవంతుడు ఒక్కరేని ప్రతి ఒక్కరూ బిలీవ్ చేస్తారండి. ఈ సమస్త మానవ సృష్టికి, చరాచర సృష్టికి భగవంతుడు ఒక్కరే, దానికి ఏమీ తిరుగులేదు. భగవద్గీతలో ఎక్కడా కూడా భగవంతుడు ఒక్కరు కాదు అందరూ అనేటువంటి ఎక్కడా కూడా మనకి రుజువులు లేవండి. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కాబట్టి మిగతా శాస్త్రాల్లో కూడా ఉండదు. మనం ఏదైనా ఉంది అని భావిస్తున్నామంటే అది మన యొక్క మనం తప్పుగా అర్థం చేసుకున్నామని భావించాలి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకుండా మనం ఆ విధంగా దైహికంగా భౌతికంగా దేహాభిమానంలో కూరుకుపోయి ఆ విధంగా మనకు తోచినట్లుగా భావిస్తున్నాం. తర్కం ఆధారంగా, సత్యత ఆధారంగా, కామన్ సెన్స్ అంటాం చూసారా, ఇంగిత జ్ఞానం ఆధారంగా మనం చేయట్లేదు. ఇప్పుడు భగవంతుడు నిరాకారుడు అంటే మనకి లాభం ఏమిటి? లేక భగవంతుడిని ఒక దేహధారిగా భగవంతుడిని భావిస్తే మనకి నష్టం ఏమిటి? ఈ తేడా తెలుసుకున్నాం అనుకోండి, కొంతలో కొంత మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ అంటే పరివర్తన, ధార్మికం నుండి ఆధ్యాత్మికం వైపు. ఒకసారి గమనించండి, భగవంతుడు ఒక్కరే అంటే అది ఆధ్యాత్మికతలోనే మనం స్పష్టంగా ఆ ఒక్కరి యొక్క సంపూర్ణ పరిచయము, సత్యమైన పరిచయము, ఖచ్చితమైన పరిచయము, అంటే నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం, 7 డైమెన్షన్స్ భగవద్గీతలో ఉన్నాయి. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. మీరు గత ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు గమనించినట్టయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది, చాలా డీటెయిల్డ్గా అర్థమైందని. ఎక్కడా కూడా దాపరికం లేకుండా, ఎక్కడ ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా కాకుండా స్పష్టంగా గీతలో ఉన్న వాస్తవ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటేనండి, భగవంతుడు నిరాకారుడు, ఈశ్వరుడు, జ్యోతిస్వరూపుడు, పరమాత్మ అన్నాం భగవంతుణ్ణి. ఆ విధంగా తెలుసుకుంటే ఏమండి, సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం లభిస్తోంది మనకి. ఎందుకంటే భగవంతుడు మొత్తం కాలచక్రం బయట ఉంటాడు, కాలచక్రం మొత్తం జ్ఞానం ఆయన దగ్గర ఉంది. సో ఆయన దగ్గర ఉన్న జ్ఞానం సంపూర్ణంగా ఏది దాచుకోకుండా ఇచ్చేస్తానన్నాడు 7వ అధ్యాయం 2వ శ్లోకంలో. అలాంటప్పుడు అడ్వాంటేజ్ కదండి మనకి. సత్య త్రేత ద్వాపర కలి ఏ విధంగా ఆత్మలు మూవ్ అవుతుంటాయి, ఎవరు సత్యయుగంలోకి వస్తారు, ఎవరు త్రేతాలోకి వస్తారు, ఎవరు ద్వాపరంలోకి వస్తారు, ఎవరు కలియుగంలో వస్తారు, ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారు, పరమాత్మ అవతరణ సమయం ఏమిటి, పరమాత్మ ఈ సృష్టిలోకి ఎలా వస్తాడు. ఎందుకంటే 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అందులో ముఖ్యంగా గమనించండి, సర్గాణం ఆదిరంతశ్చ మద్యం చైవ అర్జున అన్నాడు. సర్గ అంటే సృష్టి, సృష్టి అంటే కాలచక్రం, కాలచక్రం అంటే 4 యుగాలు. ఈ ఆది మధ్య అంతిమం నాకు తెలుసును అన్నాడు. నేను సంపూర్ణంగా మీకు ఇస్తున్నాను అన్నాడు. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బ్రాడ్ మైండెడ్గా, త్రికాలదర్శిగా, ప్రతిదానికి మనం త్రికాలదర్శిగా ఆలోచిస్తాం. ఏదైనా తప్పు మాట్లాడాలి, అబద్ధం చెప్పాలి, అసత్యంగా ఉండాలి, ఎవరినన్నా హాని చెయ్యాలి, దుఃఖానికి గురి చేయాలి, మరి ఆలోచిస్తాం. అమ్మమ్మమ్మో, నా క్యారెక్టర్ని నేనే పాడు చేసుకుంటున్నాను, నా యొక్క ఆత్మలో ఉన్న కుళ్ళు ఇప్పటికీ కుళ్ళిపోయి ఉంది, అది ఇంకా కుళ్ళిపోతుంది, నేను జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కంట్రోల్లోకి వస్తాం. ధార్మికంలో మనం దేహదారులను భగవంతుడు అనుకున్నంత వరకు మనకు కేవలము ఒక్క జన్మకి మాత్రమే
ఆ, మన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మనం ఏం చేసినా కూడా ఈ పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు ఏమైనా చేయండి కర్మకాండ. మీరు ఈ ఒక్క జన్మలో వర్తమాన జన్మలో మీరేదో కొన్ని కోరికలు పెట్టుకొని భౌతిక కోరికలు పెట్టుకొని అవి తీర్చుకోవడానికి కోసమే ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల మీకు ఆత్మ సంస్కారం, ఆత్మ సంస్కరించబడదు, ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడదు, పరమాత్మ సత్యస్వరూపం అర్థం కాదు, కాలచక్ర రహస్యాలు మీకు అర్థం కావు. అర్థమైందండి? అందుకని గీతలో చాలా స్పష్టంగా నాకు ఒక్కడికే ఆది మధ్య అంతిమం అంటాడు. ఈ సందర్భంగా మీరు 7వ అధ్యాయం 26వ శ్లోకాన్ని కూడా గమనించండి. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన అన్నాడు. నా గురించి ఎవరికి తెలియదు, నాకు సమస్త సృష్టి యొక్క మానవ సృష్టి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది అంటాడు. వాళ్ళు అదే 10:32లోనే అధ్యాత్మ విద్యా విజ్ఞానం అంటాడు. సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే ఆత్మ విద్య, పరమాత్మ విద్య, సృష్టి చక్ర విద్య, కర్మ సిద్ధాంతం. అర్థమైందండి? ఇది ఈ యొక్క భేదాన్ని గమనించండి. మరొక భేదాన్ని తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇప్పుడు మనము భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని తీసుకొస్తున్నానండి. ఎక్కడైనా అనేక డైమెన్షన్స్లో భగవంతుడు ఎంత తపన పడుతున్నాడు చూడండి. నేను ఒక్కడే భగవంతుడిని చెప్పడానికి భగవంతుడు అన్ని కోణాల్లో చర్చిస్తున్నాడు. అయినా కూడా మనము బుద్ధినేత్రాన్ని మనం తెరవకపోవటం వలన మనం గ్రహించలేకపోతున్నాం. తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు. నేను ఏదైతే నమ్ముకున్నానో, ఎవరు ఏది చెప్పినా ఎలా చెప్పినా సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి చెప్పినా నేను మారను, నా పరిస్థితి అంతే అనుకున్న వాళ్ళకి ఏం చేయగలుగుతాం? అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది. ఇది ఆఖరి జన్మ అని ఎవరు తెలుసుకుంటారు? కొద్దిమంది. అర్థమైంది? వాళ్ళే పురుషార్థం చేసుకుంటారు. వాళ్ళే 33 కోట్ల మంది సత్యత్రేతాయుగాల్లో అతి త్వరలోనే స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాలు ఈ యొక్క భూమండలంపై స్థాపన అవుతుంది. స్వర్గం అంటే ఎక్కడో ఆకాశంలో లేదండి. వాళ్ళు అక్కడ శ్రేష్టమైన పదవులు పొందుతారు. ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ఈ శ్లోకం కూడా చూసారా? ఇక్కడ అవ్యభిచారిణ అన్నాడు. ఒక 3 శ్లోకాల్లో ఉంటుంది. ప్రస్తుతం నేను ఒకటే శ్లోకం చర్చించబోతున్నాను. అవ్యభిచారి భక్తి అంటే ఏమిటి? వ్యభిచారి భక్తి అంటే ఏమిటి? నేను ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనుకుంటే అది వ్యభిచారి భక్తి అయిపోయింది. అందులో మీరు సాధువులు, సంతులు, గురువులు, ఋషులు, మునులు, సన్యాసులు వీళ్ళందరూ అందులో ఒకరు భగవంతుడని పేరు పెట్టుకుంటున్నారు. అర్థమైన శివోహం అంటారు, అహం బ్రహ్మస్మి అంటారు. అది ఎంతవరకు అక్కడ భగవద్గీత సమర్థించాలండి, మనుషులు సమర్థిస్తే కాదండి. అదేవిధంగా ధర్మస్థాపకుల్ని మనం భగవంతుడు అనుకుంటున్నాం. 33 కోట్ల దేవతల్ని భగవంతుడు అనేస్తున్నాం, మనుషుల్ని భగవంతుడని పేరు పెడుతున్నాం. అదే భగవాన్ అని చాలామందికి ఉన్నాయి, ముందు బిరుదులు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అంటాడు గీతలో 14వ అధ్యాయంలోని 26వ శ్లోకం అండి. నిజంగా భగవంతుడి తపనని గమనించండి. తండ్రి బిడ్డలకి సత్యమైనటువంటి తన పరిచయాన్ని, మన పరిచయాన్ని రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసే ఈ యొక్క దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు మనందరి కోసం. అందరూ రావాలి, అందరూ నన్ను తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 7వ అధ్యాయం 3వ శ్లోకం కొద్దిమంది అంటే ఏ కొద్దిమంది? వాళ్ళు డిసైడ్ అయ్యారా? డిసైడ్ అవ్వలేదు. మీరు రావాలంటే రావచ్చు, మీరు రాకుండా ఉన్నారు అంటే దాన్ని ఆపుకునే మీరే ఆపుకుంటున్నారనమాట. 6వ అధ్యాయం 5వ శ్లోకం చెప్పుకున్నాం కదా, ఉద్ధరేద ఆత్మ. మీరు ఉద్ధరించుకుంటే మీ చేతిలో ఉంది, మీరు ఉద్ధరించుకోకపోతే అదా పాతాళానికి నెట్టుకుంటే మీ జీవితానికి అది మీరే బాధ్యులు. 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. అర్థమైందండి? తర్వాత ఏమన్నాడు? సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇది శ్లోకం. మాం చ యో, మాం అంటే నన్ను, చ యో అంటే యహ ఎవరైతే నన్ను, అవ్యభిచారి నేనొక్కడినే భగవంతుణ్ణి. అర్థమైంది? నేనొక్కడినే భగవంతుణ్ణి, డౌట్ అక్కర్లేదు. విశ్వాత్మలందరికీ నేనొక్కడినే తండ్రిని. దానికి మనకి ఇప్పటికే మనం 137 శ్లోకాల్లో అందులో విశ్వము, జగత్తు, సర్వము, ఇహ, ఇవన్నీ లోకము ఉన్నాయి చూసి చెప్పుకున్నాం. అదేవిధంగా అనేక కోణాల్లో మనం 250-300 ఎపిసోడ్స్ భగవంతుడి గురించి చర్చించుకున్నాం. అర్థం చేసుకోండి. మాంటయో అవ్యభిచారేణ భక్తి యోగేన అన్నాడు అక్కడ. భక్తి, మూఢభక్తి అంటే మనం ఏదో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ఈ భౌతికంగా ఒక్క జన్మకి సరిపడా మనం ఏమి చేసినా తప్పు లేదండి. కానీ జ్ఞానం ఆధారంగా
ఇప్పుడు భక్తి యోగం అని చెప్పి గీతలో ఎందుకు పెట్టాడు 12వ అధ్యాయంలో? దాని ఆధారంగా స్వచ్ఛమైన భక్తి, ప్రేమతో కూడుకున్న భక్తి, డివోషన్ విత్ లవ్ అన్నమాట. అర్థమైందండి? భగవంతుడి యొక్క స్థాయిని మనము, ఆ స్థాయిని తగ్గించే అధికారం మనకు ఎవరు ఇవ్వలేదండి. అర్థమైందండి? భగవంతుడి స్థాయిని తగ్గించకూడదు మనం. మనుషుని స్థాయి పెద్దగా చేస్తున్నాం, గురువుల స్థాయి పెద్దగా చేస్తున్నాం, దేవీ దేవతల స్థాయి హెచ్చం చేస్తున్నాం. కానీ 10వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? నా గురించి దేవీ దేవతలకు తెలియదు అన్నాడు. ఈ ఋషులు మునులకు ఎవరికి తెలియదు అన్నాడు. నమే విధు సురగణా ప్రభవన్న మహర్షయ్య అన్నాడు. అర్థమైందండి? నా మహర్షులకు తెలియదు, దేవీ దేవతలకు తెలియదు. తెలియని వాళ్ళు చెప్తే తెలియని వాళ్ళు పరమాత్మ పరిచయం ఇవ్వగలుగుతారా మీకు? ఆలోచించండి. అందుకని ఇక్కడ ఏమంటే మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. సేవ అంటే ఏంటండి? సేవ అంటే ఏదో విధంగా గుడికి వెళ్ళి పూజ చేసుకుని రావటం కాదండి. సేవ అంటే జ్ఞానయుక్త సేవ. ముందు జ్ఞానం తెలుసుకోవాలి. నేను ఎవరిని, తండ్రి ఎవరు, ఏమిటి, ఏ విధంగా తండ్రిలో ఉన్న గుణాలు నాలో ఎలా వస్తాయి, ఆ విధంగా రాజయోగ ప్రక్రియ, సంస్కార పరివర్తన. ఒకసారి నేను గుణాలు శక్తులు అనుభవం చేస్తున్నాను, పరమాత్మను అనుభవం చేస్తున్నాను, ఆత్మిక స్థితిని అనుభవం చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి? దాన్ని మనం ఇతరులకి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి తెలియచేయాలి. అది సేవ అన్నమాట. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవయ. అర్థమైందండి? సగుణాన్ సమతీత్యయితాన్. అతడు, స అంటే అతడు, అక్కడ యో అన్నాడుగా, యో అంటే ఎవరు, ఎవరైతే. ఇక్కడ అతడు సగుణాన్, సగుణాన్ సమతీత్య, త్రిగుణాతీతుడు. గుణాలు అంటే త్రిగుణాలండి, సతో రజో తమో. ఈ త్రిగుణాలని దాటినటువంటి స్థితి ఎవరు? భగవంతుడు. బ్రహ్మ భూయాయ కల్పతే. అటువంటి వాడే భగవంతుని ప్రాప్తి చేసుకుంటాడు. ఇంక ఎవరు ప్రాప్తి చేసుకోలేరు. మీరు భగవంతుడు సత్యము అంటున్నారు, కానీ భగవంతుడి మాటలు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఈ 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకం మధ్యలోకి రారండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తాను. ముందుగా మీకు తత్వాన్ని అర్థం చేయించాను. తాత్పర్యం ఏమిటండి? ఎవడు ఈ చరాచర సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గుర్తించి ఏకనిష్ట భక్తితో సేవిస్తాడో, ఏకనిష్ట భక్తితో సేవిస్తాడో అతడు సత్వ రజస్ తమస్ గుణాలను దాటి బ్రహ్మస్వరూప స్థితిని పొందుతాడు. అంటే బ్రహ్మస్వరూపం అంటే ఏంటి? ఆత్మ యొక్క అనుభవం చేస్తాడు, పరమాత్మ అనుభవం చేస్తాడు. అదేవిధంగా ఆత్మలు పరమాత్మ ఉండేటువంటి దివ్య ధామము, పరంధామము, దాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకుని అనుభూతి చేస్తాడు. అక్కడ పరమాత్మతో యోగం చేయాలంటే మనం ఆ పరంధామంకి వెళ్ళి ఆయన ఒడిలో కూర్చోవాలన్నమాట. ఆ జ్యోతి కనెక్ట్ అవుతే శక్తుల గుణాలు మనలో ప్రవహిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క విషయం కొన్ని క్లారిటీ తీసుకుందాం. బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి? ఇప్పుడు బ్రహ్మ భూయాయ కల్పతే అంటే బ్రహ్మస్వరూపం అన్నాడు కదా. ఈ బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి? ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది చాలా సూక్ష్మమైన అనుభవము. నేను శరీరము కాదు. చూసారా? ప్రాథమిక గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏంటి? నేను ఆత్మని, ఇది నా శరీరం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఇది కరెక్టే కదా అని మీ బుద్ధి అంగీకరించి చేసి ఒక్కసారి మీ ఇది అర్థం చేసుకోగలిగితే మీలో పరివర్తన వస్తుంది. ఒక్కసారి యూ టర్న్ వస్తుందన్నమాట మీ లైఫ్లో. అర్థమే? నేను శరీరము కాదు అనే జ్ఞానము. ఇక్కడ నేను శరీరము కాదు అనే జ్ఞానం కాదంటే ఇంకా ఒక స్టెప్ పెంచుతున్నాడు. నేను శరీరం కాదంటున్నాడు. నేను ఎవరిని అది తెలుసుకోవాలి. నేను శరీరం కాదు భలే, నేను ఎవరిని? నేను ఆత్మని. అది మాట. నేను ఆత్మను అనే నిరంతర అనుభవం యొక్క అభ్యాసం ఉండాలి. శాంతి యొక్క అనుభవం కాదు. నేను స్వయముగా శాంతి స్వరూపాత్మని. శాంతి అనుభవం కాదు. నేను శాంతి ఉన్నానే, శాంతి స్వరూపం నాలోనే నిండి ఉన్నది. శాంతి సాగరుడు నుండి శాంతి స్వరూపం. నేను శాంతి యొక్క గుణాన్ని తీసుకున్నా, నిండుగా శాంతిగా ఉన్నా. అందుకనే ప్రశాంతంగా మాట్లాడతారు. కొంచెం ఆత్మచింతన ఉన్నవాళ్ళు ప్రశాంతంగా మాట్లాడతారు. అవతల వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. అవతల వాళ్ళని గౌరవిస్తారు. సాటి మనిషిని భగవంతుడు సంతానంగా గుర్తించి గౌరవిస్తారు. అర్థమైందండి? ఆనందం అనుభవం కాదు. నేను ఆనంద స్వరూపాన్ని. ఇదే బ్రహ్మభూత స్థితి అంటే ఇదండి. గుర్తుపెట్టుకోండి. ఈ స్థితిలో ఏం జరుగుతుంది? ప్రాపంచిక కోరికలు సహజంగానే దాన్ని తగ్గుముఖం పడతాయండి. ఆ విపరీతమైన డబ్బు సంపాదించుకోవాలి, అది కావాలి, ఇది కావాలి, సుఖ సాధనాలు, ఇవన్నిటి మీద కొంచెం కాస్త ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఆధ్యాత్మికం మీద ఆ యొక్క సమయము, శక్తులు మనం దీని మీద పెడతామన్నమాట. అర్థమైందండి? సహజంగానే తగ్గుముఖం పడతాయి. ప్రాణభయం సైతం పూర్తిగా తొలగిపోతుంది. ప్రాణం కూడా ఏంటి? ఆత్మ అవినాశి. నయనం చిందంతి శస్త్రాణి.
అర్థమైందండి. అందుకనే ఆత్మ అవినాశి కాబట్టి ప్రాణం అనేది ఏమి లేదు, శరీరం మార్చుకుంటుంది. అందుకే ఎవరైనా కుటుంబంలో చనిపోయినా పెద్ద బాధపడరండి. ఎందుకంటే వారి పాత్ర అయిపోయింది. ఇంకొక పాత్ర తీసుకోవడానికి ఆ ప్రయాణం కొనసాగిస్తున్నారు కాలచక్రంలో తమ యొక్క సంస్కారాల అనుసారంగా. ఈ బ్రహ్మభూత స్థితిలో ప్రాపంచిక కోరికలు సహజంగా నశిస్తాయి. ప్రాణ భయం సైతం పూర్తిగా తొలగిపోతుంది. కర్మ బంధము కరిగిపోతుందండి. ఈ కర్మబంధం కరిగితేనే సంస్కార పరివర్తన జరుగుద్దండి. అర్థమైంది. కర్మ బంధంలోకి రాకూడదు. కర్మ సంబంధం అంటే నేను ఆత్మని, పరమాత్మ దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తున్నాను, అలా ఉండాలి. అది కర్మ సంబంధంలోకి వస్తాం. కర్మ బంధంలో కాకుండా కర్మ సంబంధంలోకి వస్తాం. ప్రాపంచిక కోరికలు తగ్గిపోతాయి. ప్రాపంచిక కోరికలు సహజంగానే నశిస్తాయి. ప్రాణభయం పూర్తిగా తొలగిపోతుంది. కర్మబంధము కరిగిపోతుంది. మనిషి పాత్ర పోషిస్తాడు. ఏమండి, మనిషి ఏంటంటాడు, పాత్ర పోషిస్తున్నాడు, కానీ పాత్రతో అటాచ్ అవ్వడు. చూసారా, పాత్రతో అటాచ్ అవ్వడు. పాత్రను పోషిస్తున్నాను శరీరం ద్వారా. ఫలానా పాత్ర, తండ్రి పాత్ర, భర్త పాత్ర, తమ్ముడు పాత్ర, అన్న పాత్ర, ఉద్యోగస్తుడి పాత్ర, ఎంప్లాయర్ పాత్ర, ఇలాగనమాట. యాక్టర్ అవేర్నెస్ వితౌట్ అటాచ్మెంట్ అన్నాడు ఇంగ్లీష్లో. చాలా బాగుంది. ఒకటి బ్రహ్మస్వరూప స్థితి అర్థం చేసుకో. రెండవది అవ్యభిచారేణ భక్తి యోగం అంటే ఏమిటి? అవ్యభిచారేణ భక్తి యోగం అంటే ఏమిటి? ఇక్కడ అవ్యభిచారి భక్తి అంటే ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్ని గుర్తించి ఆ ఒక్క భగవంతుడి యొక్క సత్యమైన, సంపూర్ణమైన మరియు ఖచ్చితమైన పరిచయం పొంది స్వచ్ఛమైన మనసు బుద్ధి ద్వారా వారితో సంబంధాన్ని జోడించటము. నేను ఆత్మను అనే స్థితిలో ఉండి పరమాత్మ నా తండ్రి అనే నిశ్చయంతో జీవించటము. అర్థమైందండి? ఇదే ఆధ్యాత్మికంలో దీన్ని ఏమంటారు? రాజయోగం అంటారు. ఇంకేమంటారు? అందుకని గీతలో 93 శ్లోకాల్లో యోగం అనే పదం ఉంది. మూడవది సేవతే అన్నాడు. సేవతే అంటే ఏంటి? సేవ అంటే ఏమిటి? ఇది కేవలం పూజ కాదు, మనసు ద్వారా స్మృతి. చూసారా, 3 చెప్తున్నాడు. మనసు ద్వారా స్మృతి, మన్మనాభవ. గీతలో మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు. చూసారా. ఆ తర్వాత రెండవది ఏంటి? వాక్కు ద్వారా జ్ఞానాన్ని అజ్ఞానములో ఉన్న వారికి పంచడం. ఇది సేవ. వాక్కు ద్వారా సేవ. అర్థమైంది. మూడవది కర్మ ద్వారా శ్రేష్ఠ ఆచరణ, అంటే శ్రేష్ఠ కర్మలు, సాత్విక కర్మలు, అందరి నుండి ఆశీర్వాదాలు పొందే కర్మలు, పుణ్యకర్మలు చేయడం అనమాట. ఈ 3 పనులు చేయాలన్నమాట. అర్థమైంది. ఈ మూడు కలిసి కలిపి నిజమైన సేవ అవుతుంది. ఈ నిజమైన సేవ అంటే 3 ఉంటాయంట. నిజమే. ఇదే 4వ విషయం, సగుణాన్ సమతీత్య అన్నాడు. అంటే గుణాలను దాటడం ఎలా? గుణాతీత స్థితి ఎలాగ పొందగలుగుతావు? అది సగుణాన్ సమతీత్య అంటే ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. సత్వం ఏమిస్తోంది? సాత్విక స్థితిలోకి వస్తే మీకు జ్ఞానం అర్థమవుతుంది. అందుకని మనం సాత్వికంగా మారడానికి ప్రయత్నం చేయాలి. సో ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ ఆత్మ పరిచయం, పరమాత్మ పరిచయం, సృష్టి చక్ర రహస్యం, కర్మ సిద్ధాంతం, కర్మల గుహ్యగతి అని అర్థమవుతాయి. అర్థమైందంట. రజస్సులో లోభము మరియు ప్రాపంచిక కర్మల యందు ఆసక్తి. లోభగుణం పోదు, ప్రాపంచిక కర్మల్లో మునిగిపోతాం. తామసికం అంటే అజ్ఞానము, వ్యర్థ చేష్టలు, నిద్ర అంటే వండుకోవడం, తినడం, పడుకోవడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. అజ్ఞానం, దేహభ్రాంతిలో ఉంటారు. సాధారణంగా మనుషులు ఈ 3 గుణాల ప్రభావంలో ఉంటారు. కానీ ఇక్కడ గీత ఏం చెబుతోందంటే భక్తి యోగము ద్వారా మనిషి గుణాల ఆటను చూసే ద్రష్ట. తన గుణాలు మనం ఏ గుణంలో ఉన్నాము? సతోలో ఉన్నామా, రజోలో ఉన్నామా, తమోలో ఉన్నామా? దాని ప్రకారంగా చేసుకుంటూ పోతున్నాయి. నేను ఒక అబ్జర్వర్ స్టేటస్ని, నేను గుణాతీత స్థితిలో, ముందు గుణాల నుంచి పరివర్తన. రెండవ స్టేజ్ ఏంటి? గుణాతీత స్థితి. ముందు తమో నుంచి రజో నుంచి సతో, తర్వాత గుణాతీత స్థితి. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ కర్మలు న్యాచురల్గానే శ్రేష్టంగా అవుతాయని మంచి కర్మలు చేస్తాము, పరమాత్మ యొక్క దృష్టి మనపై పడుతుంది. సో అబ్జర్వర్ స్టేటస్ అన్నమాట, సాక్షి దృష్ట అంటారు. గుణాలకు అతీత స్థితి, డిటాచ్డ్ కాన్షియస్నెస్ అంటారు. ఇప్పుడు డిటాచ్డ్ కాన్షియస్నెస్ పొందుతాడు. దీనికి సపోర్టింగ్ శ్లోకం ఏముంది? బ్రహ్మభూయాయ కల్పతే. అర్థమైందండి. బ్రహ్మభూయాయ కల్పతే అంటే బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగము. బ్రహ్మభూత స్థితి అంటే ఏమిటి? శరీర భావం పూర్తిగా నశించడం. బ్రహ్మభూత స్థితి, బ్రాహ్మీ స్థితి అంటే ఆత్మిక స్థితి. దాని శ్లోకాలు కూడా చెప్తాను మీకు. నేను ఆత్మను అనే స్థిర అనుభవం,
శాంతి ఆనంద స్వరూపంగా జీవించటం. అర్థమైందండి? ఇది. దీన్ని ఇంకోటి, ఇప్పుడు అవ్యభిచారి భక్తి ఒకటి, గుణాతీత స్థితి, బ్రహ్మభావము, ఈ యొక్క వీటిని బలపరిచే కొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచబోతున్నాను. 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తొందరగా చెప్తానండి, జాగ్రత్తగా గమనించండి. మీరు చదువుకోండి, నంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 14, 19 గుణత్రయ విభాగ యోగములో 19వ శ్లోకం. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి. ఇది 14, 19. గుణాలే కర్తలు అని చూసి వాటికి అతీతమైన పరమాత్మను గ్రహించిన వాడు నా స్వరూపాన్ని పొందుతాడు. చూసారా, భగవంతుని పొందడానికి మార్గం చెప్తున్నాడు. గుణాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి, నేను పరమాత్మతో బుద్ధియోగాన్ని సంధించాలి, అప్పుడే నేను గుణాతీత స్థితికి వెళ్ళగలుగుతాను. గుణాలే కర్మలు చేస్తున్నాయి, నేను గుణాలే కర్త అన్నమాట, అవే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. 14, 20 గుణానేతాన్ అతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతముష్ణుతే. అప్పుడు దైహిక భ్రాంతిలో మనకు 3 వస్తాయంట: జన్మ, మరణ, దుఃఖము. జర, జన్మ మరణ, జర అంటే ముసలితనం. జన్మ ఏమన్నాడు? జన్మ మృత్యు జర అన్నాడు. జన్మ అంటే పుట్టినప్పుడు బిడ్డకి తల్లికి కూడా బాధలు కలుగుతాయి. అదంత ఈజీగా నవ్వుకుంటా డెలివరీ అవ్వదు. తల్లి బాధపడుతుంది, బిడ్డ కూడా ఏడుచుకుంటూ వస్తాడు. తర్వాత బ్రతికినంత కాలం కూడా బాధల్లోనే ఉంటాడు. తర్వాత మరణించే సమయంలో కూడా బాధల్లోనే ఉంటారు అందరూ. మరణించిన ఆయన వెళ్ళే ముందు, వెళ్ళిపోయే ముందర బాధపడతాడు, మిగతా వాళ్ళ బంధువులు కూడా బాధపడతారు. ముసలితనంలో రకరకాల రోగాలు వస్తాయి. మోకాలు చెప్పులు అరిగిపోయి నడవలేడు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, నలుగురు మీద ఆధారపడుతున్నాడు, ఓల్డేజ్ హోమ్లో అడ్మిట్ చేస్తున్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయి చూసారా. అందువలన జన్మ మృత్యు జర, తర్వాత దుఃఖ, ఈ నా 3 వల్ల దుఃఖము ఇది పోయి అమృతమశ్నుతి అంటే ఆత్మిక స్థితి అనుభూతి. 90 సంవత్సరాల వాడైనా ఆనందంగా ఉంటాడండి. ఎందుకంటే ఆత్మానుభవం చేసుకుంటే ఆత్మలో గుణాలు, శక్తులు అనుభవం అవుతాయి. అప్పుడు ఈ శరీరం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనం ఏం పట్టించుకోక్కర్లే. అర్థమైందండి? సమయానికి మనం గాలి పీలుస్తున్నట్లా భోజనం చేస్తాం, ఏం మాట్లాడాలో అంత గౌరవం. ఎందుకంటే ఇక్కడ శక్తి నింపుకుంటున్నాం కదా ఆత్మలో. అదనమాట. ఈ 3 గుణాలకు అతీతుడైన పరమాత్మను గ్రహించిన వాడు శరీరముతో సంబంధించిన జనన మరణ వృద్ధాప్య దుఃఖాల నుండి విముక్తుడై అమృత స్థితిని పొందుతాడు. గుణాతీత స్థితిని ఇది స్పష్టంగా బలపరుస్తుంది. చూసారా, ఈ శ్లోకంలో గుణాతీత్య అన్నాడు కదా, దాన్ని బలపరుస్తుంది. గుణేనాతీత్య. 14, 23 గమనించండి. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. ఇక్కడ ఎవడు గుణాల ప్రభావానికి లోను కాకుండా అవి తమ పని చేసుకుంటున్నాయని తెలుసుకొని ఉదాసీనునిలా స్థిరంగా ఉంటాడో అతడే గుణాతీత స్థితిలో ఉంటాడు. చాలా చక్కగా 14, 23 గుణాలను చూస్తూ నిర్లిప్తంగా ఉండే స్థితి, ఏం పట్టించుకోము, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సగుణాన్ సమతీత్య, దానికి ఇది ప్రత్యక్ష వివరణ. తర్వాత 14, 54 బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అంటాడు. ఇక్కడ ఏమంటాడు? దీని మీనింగ్ ఏంటి? బ్రహ్మభూత స్థితి పొందినవాడు, బ్రహ్మభూత స్థితి అంటే ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క అనుభవం పొందినవాడు దుఃఖించడు, ఆశించడు, సమత్వంలో ఉంటాడు, అందరినీ సమభావంతో చూస్తాడు, మరియు పరాభక్తి పొందుతాడు. పరాభక్తిని అంటే ఏంటి? సత్యమైన స్వచ్ఛమైనటువంటి మనసుతో భగవంతుని ధ్యానం చేస్తాడు, భక్తి యోగంలో చెప్పినట్టుగా అన్నమాట. బ్రహ్మభూయాయ కల్పతేకి ఇది పూర్తి వివరణ. 12:6 ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ అనన్యేనైవ యోగేన, అనన్య చాలా శ్లోకాల్లో భగవద్గీతలో ఉంటాయి. అనన్య అంటే నేను ఒక్కడే భగవంతుడు, అన్యులు కాదు. అర్థమైందండి? ఎవరు తమ అన్ని కర్మలను నాకే అర్పించి ఏకనిష్ట యోగముతో నన్నే ధ్యానము చేస్తారో వారు నా పట్ల పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. 12:7 తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం అంటాడు. ఎవరు అనన్య భక్తితో నన్ను ధ్యానం చేస్తారో
వారిని నేను సంసార సాగరము నుండి రక్షిస్తాను. ఇది అవ్యభిచారి భక్తి యోగేన అనే భావాన్ని బలపరుస్తుంది. 9:22 చాలా ఫేమస్ కదా, ఇప్పటికీ చాలాసార్లు చర్చించుకున్నాం. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం ఏమండి యోగక్షేమం వహామ్యహం. ఇది ఎవరు అనన్య భక్తితో నన్ను ధ్యానం చేస్తారో వారిని నేను, అదైపోయింది కదా ఇది, ఏకనిష్టతో నన్ను స్మరించే వారికి నేను యోగక్షేమాన్ని భరిస్తానన్నాడు. తర్వాత ఇది అవ్యభిచారి భక్తికి క్లాసిక్ నిర్వచనం అన్నమాట. 5:19 చూడండి. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషిం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత అంటాడు. సమత్వములో స్థిరమైన మనస్సు గలవారు ఇక్కడే జన్మ మరణాన్ని జయించి బ్రహ్మలో స్థిరపడదని. ఇక్కడే మనం ఆత్మిక స్థితి అనుభవం చేస్తే, గుణాతీత స్థితి అనుభవం చేస్తే మనం ఎట్లా ఉంటుందంటే సత్యయుగంలో ఉన్నటువంటి ఒక దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ అనుభవం చేస్తాం. అదనమాట ఇహైవతైర్జిత్ అంటే ఇక్కడే ఇప్పుడే అనుభవం చేస్తాం. ఆ స్థితి వస్తేనే మనం సత్యయుగంలో శ్రేష్టమైన పదవి పొందుతాం, జన్మ పొందుతాం. ఇది బ్రహ్మభూత స్థితిని బలపరుస్తుంది. 6:27 ఎన్నో ఉన్నాయి శ్లోకాలు, ఎన్ని రాసుకున్నాను చూడండి. ప్రశాంత మనసం ఏనం యోగిరం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం అన్నాడు. అక్కడ చూడండి, మనసు శాంతమైన యోగికి రజోగుణము శాంతించి పాపరహితుడై బ్రహ్మభూత స్థితిని పొందినప్పుడు పరమానందము లభిస్తుంది. తర్వాత 6:28 ఇది ఆఖరిగా. తర్వాత కొన్ని ఉపనిషత్తులు మంత్రాలు 4-5 చెప్తాను, దాంతో అయిపోతుందని. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతి. అత్యంతం అనుభూతి, అతీంద్రియ సుఖం అనమాట, హైయెస్ట్ లెవెల్. ఈ విధముగా నిరంతరము యోగములోని స్థిరముగా ఉండే యోగి పాపరహితుడై బ్రహ్మ సంస్పర్శము ద్వారా పరమానందాన్ని అనుభవిస్తాడు. ఇది యోగము బ్రహ్మస్థితి మార్గాన్ని బలపరుస్తుంది. ఇప్పుడు కొన్ని ఉపనిషత్తు మంత్రాల మద్దతు చూద్దాం. కఠోపనిషత్తు 2:3-14 యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రిత ... హృదయములో ఉన్న అన్ని కోరికలు అంటే భౌతిక కోరికలు నశించినప్పుడు మనిషి అమృతత్వాన్ని పొందుతూ బ్రాహ్మీ స్థితిని అనుభవం చేస్తాడు, అంటే ఆత్మిక స్థితి. ఇది 14:26 కనెక్షన్ ఏంటి? అవ్యభిచారి భక్తి, కోరికల నాశనం, దీని ఫలితము బ్రహ్మభూయాయ కల్పతే, దానికి సమర్థన అన్నమాట. తర్వాత ముండకోపనిషత్తు 2:2-8 విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే శాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నాడు. పరమాత్మను అనుభవించినప్పుడు హృదయ బంధాలు, సందేహాలు, కర్మలు అన్నీ నశిస్తాయి. ఇది దేని కనెక్షను ఈ శ్లోకానికి? భక్తి యోగం పరమాత్మ అనుభవం, ఫలితము గుణాతీత స్థితి, కర్మక్షయము. కఠోపనిషత్తు 1:2-23 ఇది మన ఫేమస్, ఎప్పుడు చెప్పుకున్నాం. నాయమాత్మ ప్రవచనేన లభ్యం. ఇదేమంటే ఆత్మజ్ఞానం కేవలం బుద్ధి లేదా శాస్త్రాల ద్వారా లభించదు. ఎవరు నిజమైన భక్తితో పరమాత్మను ఎంచుకుంటారో వారికి మాత్రమే లభిస్తుంది. ఇది 14:26లో అవ్యభిచారిణి భక్తి యోగైన దాని కనెక్షన్. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:23 యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురౌ తస్యైతే తథితాః హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవంతుడిపై మరియు గురువుపై పరమ భక్తి ఉన్నవారికి ఆధ్యాత్మిక సత్యము ప్రత్యక్షమవుతుంది. చూసారు, ఆధ్యాత్మిక సత్యం అంటే ఏంటి? ఆత్మ ప్రత్యక్షమవుతుంది, ఆత్మ అనుభవం అవుతుంది. దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లే. ఆ స్థాయి వరకు రావడానికి మనకు కాస్త శ్రద్ధ ఉండాలి. అర్థమైంది? అభ్యాసం చేయడానికి మొదలు పెట్టాలి. స్టార్టింగ్లో ఒక 5 నిమిషాలు ఆత్మిక స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలా గ్రాడ్యువల్గా మీకు అర్థమవుతుంది. 14:26 కనెక్షన్ ఏంటి? అవ్యభిచారి భక్తి. అర్థమైందండి? జ్ఞాన ప్రకాశము, గుణాతీత స్థితి. ఆఖరి మహావాక్యం అండి, ముఖ్య సారం ఏంటి? ఏకనిష్ట భక్తి, అవ్యభిచారి భక్తి. భగవంతుడు ఒక్కరే, గాడ్ ఈజ్ వన్. అర్థమైందండి? అది ఒక్కటి అర్థం చేసుకోగలిగితే దీని ద్వారా మాత్రమే మనిషి ప్రకృతి గుణాలను దాటుతాడు, అంటే గుణాతీత స్థితికి వెళతాడు. బ్రహ్మస్వరూప అనుభవ స్థితిని పొందగలుగుతాడు. బ్రహ్మస్వరూప అనుభవ స్థితి అంటే ఏంటి? బ్రాహ్మీ స్థితి అంటే ఆత్మానుభవము, పరమాత్మ అనుభవము, ఆత్మలు పరమాత్మ ఉండేటువంటి పరంధామం యొక్క నివాస స్థానము, దాని యొక్క అనుభవం అవుతుంది. మనము కర్మాతీత స్థితికి వెళతాము, శ్రేష్టమైన కర్మలు చేస్తాము. మన యొక్క వాక్కు ద్వారా ఇతరులకు కూడా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాము. మన సంకల్పాలు కూడా సాత్వికంగా ఉంటాయి, సంస్కార పరివర్తన జరిగిపోతుంది. సహజంగానే
రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో మనం శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకుంటాం. అర్థమైందండి? ఒక్కసారి భగవద్గీత పుస్తకంలో ఇది ఈ యొక్క భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒక్క 10 క్షణాలు ఇది ఒక్కసారి గమనించి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. 14:26 14:26లో మాంచయో అభ్యభిచారేణ, ఇందులో ఏమి రాశారు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. అనన్య అంటే నిర్మలమైన భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. అంటే అందరూ కూడా భగవంతుడు పొందే ప్రాప్తికి అర్హులు కారు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి భగవంతుడు తెలియచేస్తూ ఉన్నాడు. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మీకు ఒక అద్భుతమైనటువంటి కఠోపనిషత్తులో తదుపరి మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.